సిటీ న్యూస్ కి స్వాగతం. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందులోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల్లో సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. జగదాంబ సెంటర్ తెలుగు తల్లి విగ్రహం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాజేందర్ మాట్లాడుతూ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, నేడు ఎవరు పాలిస్తున్నారో తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు దూషించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ రంగనాథ్, మాజీ పట్టణ అధ్యక్షులు జబ్బార్, అబ్దుల్ నబీ, మండల అధ్యక్షులు శీలం రమేష్, బౌసింగ్, డేరంగుల పోషం, వసంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. स्वामी देवता पूजा करिष्यामि ओम ततो ध्यायामि नमस्कारं समर्पयामि ओम अग्रे कुलचक्षु कनस्वामिनः जय गोविन्दस्य मास्तुलिमुक्तन्ते ध्यान सर्व दुःख हराय नमः सर्व रोग हराय नमः ओम नीराजनं दर्शयामि। ओ नमो भवतेभ्यो नमः सहस्राक्षाय नमो नमः। ओम विश्वउत्वा ज्योतिष्ठ दशां ఎక్కడ నుండి తీసుకోండి. ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్య మందిరస్తు తెలంగాణ కేటీఆర్ గారి బర్త్డే అమ్మా. కేటీఆర్ తెలుసు కదా, ఆయన బర్త్డే పుట్టినరోజు మా కేటీఆర్ తరఫున పుట్టినరోజు సందర్భంగా పనులు ఇస్తున్నాం హాస్పిటల్. నవీమా ఇటు చూడు సార్, ఇటు చూడరా ఒకసారి. మరి మా బొప్పడికాయ వేసిరే అట్లా ఉండి ముందు పేషెంట్ వాళ్ళకి తర్వాత ఇంకోటి అప్పుడు వస్తుంది మీకు మంచిగా. అది తీయాలి, మధ్య తీయాలి.
రాజశ్రీనారాయణ కూడా వచ్చిండు. శ్రీనివాస్ ఇప్పుడు దిగిన తర్వాత వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా అధికారంలో తీసుకుని కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రిగా మనందరూ కూడా చూడాలని కోరుకుంటూ అందుకు కావాల్సినటువంటి శక్తిని ఈ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు కేటీఆర్ గారికి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇప్పుడు గండిల రాజేందర్ గారిని మిగతా పెద్ద నాయకులందరినీ కేక్ కటింగ్ ను చేయవలసిందిగా కోరుతాం. లాంగ్ లివ్ 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 లాంగ్ లివ్. ఎందుకంటే ఇది తినడం ఎక్కువ అవుతుంది కాబట్టి తర్వాత అందరికి పంచుకుంటాం. ఆయన క్రాస్ నిలబడేది రైట్ ఓకే మండలం సోనయ్య గారు ఎక్కడ ఓకే కాంగ్రెస్ ఇచ్చేసినటువంటి పార్టీ ముఖ్యులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరుగా నమస్కారాలు. రాజేంద్ర గారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ దయచేసి క్రమ పద్ధతిలో వరుసలో వచ్చి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. లైన్ లో ఉండాలి, లైన్ లో రండి, దయచేసి లైన్ లో రానికి పట్టించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ సహకరించగలరు. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కేటీఆర్ పుట్టిన సందర్భంగా ఈరోజు రైలు క్రమ పద్ధతిలో వచ్చి త్వరగా అన్నం వడ్డించే వాళ్ళు పంపించవలసిందిగా కోరుతున్నాం. భోజన కార్యక్రమం జరుగుతున్నది. కేటీఆర్ పుట్టిన సందర్భంగా భోజనాలు అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలనలో కూడా విజ్ఞప్తి. జగన్ మండలంలోని అందరూ వ్యాపారం ఇల్లెందు నియోజకవర్గం నుండి కూడా వివిధ మండలాల్లో వచ్చినటువంటి మిత్రులు, ఇల్లెందు పట్టణం, ఇల్లెందు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన అందరి అభిమాన నాయకుడు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మామ పుట్టినరోజు అని చెప్పి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక సింహంలాగా గర్జిస్తూ రూలింగ్ పార్టీకి సరైన బుద్ధి చెప్పే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈరోజు భారతదేశ రాజకీయ యవనికలనే ఒక ధృవతారగా నిలిచినటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు మేము ఇంత ఘనంగా జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు ప్రయత్నం కూడా కేటీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా మా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజా బాహుళ్యంలోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరికీ, మండల కమిటీకి కానీ, పట్టణ కమిటీకి కానీ, అదేవిధంగా బయట నుండి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ పిలిపించినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు నియోజకవర్గాన్ని అగ్రగామిగాన్ని నిలబెట్టేందుకు మేమందరం కూడా ఈ సందర్భంగా కృతనిశ్చయంతో ఉంటామని చెప్పి, ముందుకు పోతామని చెప్పి
తెలియజేస్తూ పట్ల ప్రజలు కూడా ఆలోచించాలి. నియోజకవర్గ ప్రజలు ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది కూడా ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారంటే మనం అందరం కూడా మనం చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ జెండాకు మీరు అండదండ అందించాలని చెప్పి, గులాబీ జెండే మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే మనకు కారణజన్ముడు కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చుకున్నాం, దాదాపు 14,000-1500 మంది యువకులు బలిదానం చేసి ఇవాళ రాజ్యానికి ఎవరికో ఒప్పచెప్పినాం. ఇవాళ ఎవరు వెళ్తున్నారో తెలంగాణ అంటే మీ అందరికీ తెలుసు. మాట్లాడితే తిట్లు, ఒక మహానుభావుని పట్టుకొని తిట్లు తిట్టున్నటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేంత వరకు మనం అందరం విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ.